నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈరోజు వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే 14వ రోజుకి చతుర్దశి, 4 అధికంగా ఉన్న 10 అంటే 4, 10 కలిపితే 14 కాబట్టి 14వ రోజుని శుద్ధ చతుర్దశి అంటారు. ఆ కార్తీక శుద్ధ చతుర్దశికే వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున ఏం చేయాలనే దాన్ని ప్రాచీన కాలపు ప్రతిలో ఉన్న కార్తీక మాస పురాణ విశేషం ఇలా చెప్తుంది. ఆసీత్ పురంజయో నామ భూపతి. పురంజయుడు అనే పేరు కలిగినటువంటి మహానుభావుడు, సుమహాయుషా, చాలా కీర్తి ప్రతిష్టల్ని సంపాదించినటువంటి భూపతి, ఓ రాజుగారు ఉండేవాడు. ఆయన పేరు పురంజయుడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా పరాజయం లేకుండా తిరిగి వచ్చేవాడు. ఎప్పుడు అలా సంతోషకరంగా అయినటువంటి జీవితాన్నే నడపడం తప్ప ఏనాడు దుఃఖాక్రాంతుడు కాలేదు. పుత్రై పౌత్రై, తన పిల్లలతో మనుమలతో క్రీడంత చాలా ఆనందంగా సుఖంగా ఉంటుండేవాడు. ఏ విధమైనటువంటి కష్టాలు అతనికి ఉండేవి కాదు. కానీ అతనిలో ఉన్నటువంటి దుర్గుణం ఒకే ఒక్కటి, అందరూ గమనించేది ఒకే ఒక్కటి ఏమిటి అంటే దైవ ధ్యాన తత్పరుడు కాడు. దైవం అంటే మరి పడేది కాదు. రాజ్యాన్ని జాగ్రత్తగా చూచేవాడు. ఎవరికైనా కష్టం కానిస్తే వెంటనే ఆదుకునేవాడు. ప్రజలలో ఉండే ఐకమత్యాన్ని రక్షించడం కోసం తాను కూడా చేయగలిగినంత ప్రయత్నాన్ని చేసేవాడు. ఎవరైనా సేవకుడైన వాడు పెద్దదైన బరువుని మోసుకు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో రథాన్ని తాను దిగి ఆ వస్తువుని మోస్తూ ఉన్నటువంటి భారవాహి, బరువుని మోసేవాడి యొక్క ఆ భుజానికి పక్కనే తన భుజాన్ని పెట్టి ఆ బరువులో సగభాగాన్ని తాను బరువు మోసి తీసుకువెళ్ళేవాడు. అంతా ధర్మబద్ధంగానే చేసేవాడు. దైవం అంటే మాత్రం అంగీకరించేవాడు కాదు. పురాణం ఎప్పుడూ కూడా చాలా చిత్రమైనటువంటి విషయాలను చెప్తుంది. పురా అపి నవం ఏవ ఇది పురాణం. ఎంతో పాత కథ కదా మనకి ఈ కాలంలో ఏం పని చేస్తుంది అనుకుంటాం, కానీ అది చాలా కొత్తగా ఉంటూ ఉంటుంది. ఈ రోజు జరిగేటటువంటి పరిస్థితికి స్వచ్ఛమైనటువంటి దీపాన్ని చూపించి వెలుగులో అలా మనని నడిపిస్తూ ఉండేటటువంటి తీరులో అనిపిస్తుంది. అది పురాణం. దైవం అంటే మాత్రం అంగీకరించేవాడు కాదు. దేవ ఆలయం ఉండేటటువంటి మార్గంలో వెడుతున్నప్పుడు అలా చూచి కూడా ఒకసారి దైవానికి నమస్కరిద్దామని కానీ, దైవాన్ని చూద్దామని కానీ, దేవళం ఏ స్థాయిలో ఉందని కానీ పరిశీలించేవాడు కాడు. అయితే దేవాలయానికి కావాల్సింది ఇది, అది, అది, ఇది అని ఏదైనా అడిగినట్లయితే దానికి తగిన ద్రవ్యాన్ని ఎంత ఇవ్వాలో అంత మాత్రం ఖజానా నుండి పంపించేవాడు. తాను మాత్రం దైవధ్యానాన్ని చేసేవాడు కాదు. భార్య చాలా దుఃఖపడేది ఈ విషయంలో. ఇన్ని మంచి గుణాలున్నాయే, ఈ ఒక్కటి ఎందుకుండదు మీకు? మన సంతానం అభివృద్ధి చెందాలన్నా, మనం వంశ పరంపరంగా ఆనందంగా అలా స్వర్గానికి చేరాలి అనన్నా, మన పితృదేవతలైనటువంటి వాడు అందరూ తరించాలన్నా, ఏవి పర్వదినాలో గమనించి ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్ని, పద్ధతుల్ని, ఆచారాలని, సంప్రదాయాల్ని పాటిస్తే కదా మనం మానవ జన్మ ఎత్తిన వాళ్ళం అవుతాం. ఇదొక్కటి ఆలోచించండి అని చెప్తూ ఉండేది ఆవిడ. ఈయన చెప్పేవాడు, ఆ యుద్ధంలో జయాన్ని పొందానా? ఏ దేవుడు వచ్చాడు? ఈ యుద్ధంలో వాడిని ఓడించానా? ఏ దేవుణ్ణి ప్రార్థించాను? అనారోగ్యం నుంచి సుఖంగా బయటపడి ఆరోగ్యవంతుడయ్యానా? ఏ దేవుడు అడ్డుపడ్డాడు? నీకు సత్సంతానం కలిగారు. లోకంలో సంతానవతులు కాని వాళ్ళందరూ ఎందరో ఉన్నారే, నీకు సంతానాన్ని ఏ దేవుణ్ణి నేను ప్రార్థిస్తే ఆయన ఇచ్చాడు? మానవ ప్రయత్నానికి మించినటువంటి దైవం అంటూ మరొకటి లేదు కాబట్టి నేను మానవ ప్రయత్నం మీదే ఉంటాను, పొరపాటును కూడా దైవ ధ్యానాన్ని చెయ్యను అనేవాడు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు, కానీ ఎప్పుడైనా ఇట్లాంటి విషయం వస్తే మాత్రం ఆ చర్చ తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయేది. వారం 10 రోజుల పాటు ఎడముఖం పెడముఖంగా ఉండేటటువంటి పరిస్థితి వస్తే మంత్రి అన్నాడు, స్వామి, ఆ కనిపించని దైవాన్ని గురించినటువంటి చర్చ చేసుకుంటూ కనిపించే మీ ఇద్దరు కూడా మాకు ఆనందకరంగా లేకపోవడం మాకు దుఃఖం కలిగిస్తోంది. దైవ విషయ వివాదం తప్ప మిగిలిన ఏదైనా మీరు మాట్లాడుకోండి, మమ్మల్ని కన్నబిడ్డల్లా సుఖంగా పరిపాలించుకుంటున్నారు, ఆనందం. అలా నడుస్తోంది కాలం. ఓ రోజు రాజు పొరుగు దేశానికి వెళ్ళవలసినటువంటి వాడు పెద్దదైనటువంటి నది, బాగా ప్రవహిస్తూ ఉండేటటువంటి నది మీద ఏనుగుల మీద దాటవలసి వచ్చింది. ఏనుగు చాలా గట్టి జంతువు. ఎంత లోతు నీళ్లలో అయినా సరే చక్కగా ఈదగలిగినటువంటి జంతువు.
ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండేటటువంటి మెళుకువ తెలిసిన జంతువు ఒకవేళ అవసరమైనట్లయితే ప్రవాహానికి ఎదురు అలా నిలబడగలిగినటువంటి ఆ పద్ధతిలో నిలబడి ఈదుతూ కదలకుండా ఉండగలిగిన శక్తిని కూడా కలిగిన చిత్తమైనటువంటి లక్షణం కలిగిన జంతువు. అందుకనే రాజు తెప్పని కానీ పడవని కానీ ఇంకా మిగిలినటువంటి ఏ సాధనాలను కానీ పెట్టుకోకుండా పెద్ద వెడల్పు కాని నది కాబట్టి ఆ నది మీద ఎప్పుడు దాటవలసి వచ్చినా ఏనుగులనే పెట్టుకునేవాడు. అలా ఏనుగు మీద దాటి అక్కడికి వెళ్ళాడు. ఆ చేయవలసినటువంటి పనులన్నీ చేసుకుని తిరిగి ఏనుగు మీద వస్తున్న సందర్భంలో గాలివాన ప్రారంభమైంది. ఆ వాన ఉధృతి పెరిగింది. ఆ గాలి తీవ్రంగా విజృంభించినటువంటి వేళ, వర్షం బాగా కురుస్తున్న వేళ అకస్మాత్తుగా నదికి పెద్ద ప్రవాహం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వచ్చిన ప్రవాహం వేగంగా ఒకసారి అలా నీటిని అలా విడుదల చేసినట్టుగా రాగానే మొత్తం ఏనుగు మీద ఉన్నటువంటి రాజు ఏనుగుతో సహా అలా గిరగిర తిరుగుతూ నది అవతల ఒడ్డుకి వెళ్ళడం మాట దేవుడెరుగు. ఏనుగు ఒక పక్కకి, రాజు ఒక పక్కకి వెళ్ళిపోయారు. చిత్రం ఏమంటే అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో రాజు నోటి వెంట పరమశివేత్యుచ్చై, పరమశివ అని పెద్ద ధ్వని వచ్చింది నోటి నుంచి. కాసేపటికి ఆయన ఒడ్డున పడ్డాడు. అప్పటికే స్పృహ తప్పి ఉన్నాడు. అక్కడుండే ఆటవికులు అందరూ కూడా ఆయన రక్షించారు. కాసేపు అయిన తర్వాత తాగినటువంటి నీళ్ళనన్నిటినీ కూడా నోటి నుంచి యువతలకు వచ్చేలా చేశాక ఆ పరమశివ అన్నటువంటి మాట మాత్రం బుద్ధిలోనే ఉండిపోయింది కాబట్టి అదే నామాన్ని మననం చేయడం ప్రారంభించాడు రాజు పురంజయుడు. మెల్లగా అటు ఆ మాట గాలి అలా గాలితో అలా వెళ్ళిపోయి వెంటనే రాజుకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి చూడడానికని రథాల మీద వస్తూ ఉంటే వాళ్ళు అడిగారు, ఎవరు ఆ రాజు, ఏమిటి అది అని. ఆయన ఎవరో పరమశివ ధ్యానాన్ని అత్యద్భుతంగా చేస్తున్నాడు రాజు, లా ఉన్నాడు ఆయన, అదిగో ఆ పడ్డాడు నది యొక్క ఒడ్డున అని. వాళ్ళకి అనుమానం వచ్చింది, పరమశివ ధ్యానాన్ని చేస్తే మన రాజుగాడు, రాజు లా ఉన్నాడు కాబట్టి రాజు అయ్యి ఉండడు అని ఆలోచించుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని, అయినా సరే ఒకసారి చూద్దాం అనుకుంటూ అంత దూరం నుంచి మెల్లగా నది ఒడ్డుకి రాగానే ఈయనే పరమశివ ధ్యానం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడుతూ ఉంటే ఆయన నిద్ర నుంచి మేల్కొన్నవాడిలా లేచి వెంటనే చెప్పాడు, ఎంతో దారుణాన్ని చేశాను ఇంతటి వరకు నేను. ఏ అమోఘమైనటువంటి ప్రవాహం నన్ను తరుముకుంటూ నన్ను ఏనుగుని కూడా దూరం చేసేసిందో, ఆ సందర్భంలో ఎవరో ఒక అత్యద్భుతమైనటువంటి మహాశరీరం కలిగినటువంటి, చాలా పొడుగైన శరీరం కలిగినటువంటి ఒక మహాయోధుడు నన్ను గట్టిగా పట్టుకుని అలా ఒడ్డుకు తీసుకొచ్చి నిలబెట్టి, ధర్మ పరిపాలన చేస్తున్న నిన్ను నేను రక్షిస్తున్నాను అనే అర్థం వచ్చే సంస్కృత వాక్యాన్ని అని ఇదిగో ఇక్కడ పడవేశాడు. ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావయ్యా, అందుకోసం నేను ధర్మస్వరూపుణ్ణిగా వచ్చి రక్షించానని చెప్పి అలా ఒడ్డున పడేశాడు. ఆ రూపం సాక్షాత్తు శివరూపమే కాబట్టి ఆయన నేను ఎప్పుడూ ధ్యానించకపోయినా ఆ రూపంతో నాకు కనిపించాడు కాబట్టి నా నోట అప్రయత్నంగా ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ అనేక మార్లు మననం చేస్తూ ఉండడం బట్టి పరమశివుడు అనేటటువంటి మాటనే తెలుసుకుని పరమశివ అని నేను అన్నాను. అదే మాట ఇప్పటికీ నోటిలో అదే విధంగా మననం అవుతోంది అన్నాడు. ఓ యథార్థాన్ని గమనించాలి. మానవ సేవ, మాధవ సేవ అని రెండు. మానవ సేవని చేయడం అనేటటువంటిది మాధవునికి ఇష్టమైనటువంటి అంశమే అయినా మాధవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు మానవులు కాబట్టి మాధవుణ్ణి కూడా సేవించడం అవశ్య కర్తవ్యం. మానవులందరూ మాధవుణ్ణి సేవిస్తే మాధవుడు మానవుల్ని రక్షిస్తారు. ఈ సందర్భంలో అలా రాజు బయలుదేరి తన రాజ్యానికి మొత్తం గుర్రాలతో, ఏనుగులతో, పదాతి బలంతో అందరితోనూ వస్తున్నప్పుడు మధ్యలో చిన్న ఋషి యొక్క ఆశ్రమం రాగానే అక్కడ ఒక క్షణం ఆగాలనిపించింది ఆయనకి. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మహర్షికి నమస్కరించి, అయా ఏదన్నా రెండు మంచి మాటలు చెప్పండి అనగానే ఆయన అన్నాడు, ఒకే ఒక మాట గుర్తుంచుకో, ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన సృష్టించాడు మనుష్యులందరినీ కూడా. ఆ సృష్టించినటువంటి మానవుడే, పరమేశ్వరుడే మానవులైన మనందరినీ రక్షిస్తున్నాడు. నేను నా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించుకుంటున్నాను, నేను వాళ్ళకి ఏ కష్టము లేకుండా చూసుకుంటున్నాను, కంటికి రెప్పలా పరిపాలన చేస్తున్నాను రక్షించుకుంటూ అని అంటున్నావే, ఇది నీ ఏలుబడిలో ఉన్నటువంటి రాజ్యాన్ని నువ్వు చేసుకుంటున్నావు. ఇలాంటి రాజ్యాలు పరమేశ్వరుడికి ఎన్నున్నాయి? 14 లోకాల్లో ఉన్నాయి. నువ్వు మానవ జాతికి చెందినవాడివి కాబట్టి నువ్వు రక్షించగలిగింది ఏ జాతి వారిని? మానవ జాతి వారిని మాత్రమే. 84 లక్షల జీవరాశులు 14 లోకాల్లోనూ ఉంటే ఒక లోకంలో, ఒక పట్టణంలో, ఒక మానవ జాతి వాళ్ళని కొందరిని మాత్రమే రక్షిస్తున్నటువంటి నువ్వు
మిగిలిన వాళ్ళందరి యొక్క రక్షణ గురించి ఆలోచించలేనటువంటి నువ్వు, కనీసం ఊహ కూడా చేయలేనటువంటి నువ్వు మొత్తం ప్రపంచం అంతా కూడా నీ చేతనే రక్షింపబడుతూ సుఖంగా ఉందని అనుకోని ఊహించుకోవడం సరికాదు. ఈ పట్టణం వరకు నువ్వు రక్షించగలగడం అది యథార్థం కావచ్చు. కానీ మిగిలినటువంటి అన్ని లోకాల్లో ఉండే అన్ని లక్షల జీవరాశుల్ని 84 లక్షల్లో నీ ఒక్క మానవజాతి నీ పట్టణానికి సంబంధించింది పోగా మిగిలినటువంటి వారందరినీ రక్షించేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఎలా సాగుతుంది? ఇక్కడ లోక వ్యవహారం సాగుతోంది అంటే ఒకడు ఉన్నట్లే. అక్కడ అలా ఉన్నాడు కాబట్టే లోకం సక్రమంగా సాగుతుంది. ఆలోచించుకు చూసుకోవాలి. ఇంతేకాదు, మరో అద్భుతమైన ఉదాహరణని చెప్తాను. ఈ పర్ణశాలలో నువ్వు కూర్చున్నావు. పర్ణశాలలో ఇటుకని మరో ఇటుకని పెట్టి ఇటుకకి మధ్యలో అడుసు వేసి ఇదిగో ఈ పర్ణశాలను కట్టాము. అవును కదా? ఆ ఇటుక మధ్యలో కనిపించే అడుసు చక్కనైనటువంటి ఇసుకతో అలాగే సున్నంతో కలిపి అలా గట్టిగా 2 ఇటుకలు వేరు కాకుండా పట్టి ఉంచుతుంది. కనిపించేది మాత్రం మనకి సున్నము, ఇసుక, ఇటుక మాత్రమే. కానీ ఈ ఇటుకని గట్టిగా బిగించడానికి, పట్టి ఉంచడానికి ఒకప్పుడు నీళ్లున్నాయే, నీళ్లు పోసామే, ఆ నీళ్లు ఇప్పుడు కనిపించడంలా. ఆ నీరు కనిపించని కారణంగా దీంట్లో నీళ్లు లేవు. ఇటుక వేరుగా ఉంది, మధ్యలో అడుసు వచ్చింది. ఈ 2 కలిపి అడుసు ద్వారా బిగింపబడ్డాయి. ఇసుక, ఆ సున్నం అనేవి 2 ఇటుకల్ని అతికించడానికి నీరు అవసరం లేదు అని అనడం సరికాదు. ఒకప్పుడు నీరు లేకపోతే 2 ఇటుకలు బిగియబడవు. ఇప్పుడు నీరు కానీ పోసినట్టయితే ఎక్కువ ఆ ఉన్న అడుసులో ఉండే జిగురుతనం పోయి 2 ఇటుకలు విడిపోతాయి. అందుచేత కళ్ళకి కనిపించిన దాన్ని మాత్రమే ఉందని, కళ్ళకి కనిపించని దాన్ని లేదు అని అనుకోవడం ఏమాత్రం సరికాదు. ఆకాశానికి వేసి వస్తేవారు చూడు, కొంత దూరం వరకే మనకి కళ్ళతో చూడగలిగిన శక్తి ఉంటుంది. అంతకు మించి మనం చూడలేం. అక్కడెక్కడో ఎగురుతున్నటువంటి ఒక పక్షి మనకి కనిపించనంతని మాత్రం చేత అసలు పక్షే లేదు అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ మంచినీళ్ళని నువ్వు తాగబోతున్నావు, మా ఆశ్రమవాసులు ఇచ్చిన దాన్ని. దీంట్లో ఏ క్రిమి కీటకాలు ఉన్నాయో నీ కళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ అందులో అతి సూక్ష్మమైన క్రిమి ఏదో ఒకటి ఉంటే ఉంటుంది. కారణం, క్రిమి అనగానే ఆహారాన్ని స్వీకరించేటటువంటి మానవ జాతిని నాశనం చేసేదే అని అనుకోకూడదు. శరీరానికి సంపూర్ణమైన శక్తిని ఇచ్చేటటువంటి జాతి క్రిమి కూడా ఒకటి ఉంటుంది. అది లేని పక్షంలో అణువుకి అణువు కలిసే అవకాశం ఉండదు. క్రిమి అనగానే హాని చేసేదని మన అభిప్రాయం కాదు. రెంటిని కలిపేది కూడా ఒక్కొక్క సందర్భంలో క్రిమే అవుతూ ఉంటుంది. కొద్ది విషయాన్ని వేరు విధంగా ఆలోచిస్తే అది దోషంగా అనిపిస్తుంది, నమ్మడానికి వీల్లేనిదిగా అనిపిస్తుంది. క్రిమి ఉన్నటువంటి నీటిని తాగితే అనారోగ్యం కలుగుతుంది కదా అనిపిస్తుంది. అది మహర్షులైనటువంటి వాళ్ళు దాని గురించి చర్చించగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు కాబట్టి ఓ యథార్థాన్ని గమనించుకోవాలి. జలం అనేటటువంటి దానిలో కూడా శరీరానికి సౌఖ్యాన్ని కలిగించేటటువంటి కొన్ని ప్రాణులు ఉన్నాయి అని. అవి లేని పక్షంలో మనకి సుఖంగా ఈ జలం, ఈ రుచి కలిగింది కాదు, ఆరోగ్యాన్ని సుఖంగా పరిరక్షించగలిగింది కాదు, తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయగలిగిన శక్తి వాటికి ఉండదు. విశేషించి ఆ శక్తి జలంలో ఉండి కొత్తదైనటువంటి రుచిని పుట్టించి ఉండేది కాదు. ఆకాశం నుంచి పడ్డటువంటి వాన నీటి రుచికి ఈ కనిపించేటటువంటి నీటి రుచికి భేదం ఉండడానికి కారణం అదిగో అవి ఉండడం మాత్రమే. అది మహావిషయం, మరోసారి ఆలోచిద్దాం. కాబట్టి నాకు కనిపిస్తేనే పరమేశ్వరుడు ఉన్నట్టు, నాకు లేకపోతే పరమేశ్వరుడు లేనట్లు కనిపించని కారణంగా అనుకోవద్దు. ఏ నదిలో నువ్వు విపరీతమైన వేగంతో కుట్టుకుపోతున్నావో, నిన్ను రక్షించడానికంటూ పెట్టుకున్నటువంటి ఏ ఏనుగుందో ఆ ఏనుగు అవతలి ఒడ్డుకు వెళ్ళింది, నువ్వు యువతలకి ఒడ్డుకు వచ్చావు, నువ్వు మూర్ఛపోయావు, అది మాత్రం సుఖంగానే అక్కడుంది. పరమేశ్వరుని యొక్క లీలలు చిత్రాతి చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి, మన ఊహకి అందేటటువంటి స్థాయిలో ఉండదు. అడవినున్న మనుజుడు అవలుడై వర్తిల్లు రక్షితుండు మందిరమున జచ్చు. అడవిలో ఉన్నటువంటి వ్యక్తి చాలా హాయిగా ఉండొచ్చు, మంచి రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మరణించవచ్చు. దీన్ని చెప్పవలసింది కర్మ అనేటటువంటి విధానం తప్ప మరొక్కటి కాదు. నేను ఇక్కడ ఉన్నాను, నిన్ను పిలిచానా? నువ్వు వచ్చి స్వయంగా ఈవేళ మాట్లాడుతున్నావు. నేనే రాజు అయినటువంటి నీ దర్శనానికి వస్తే నువ్వు లోపలికి రమ్మనవచ్చు, అవకాశం లేదనవచ్చు, లేదా రాజుని దర్శించాలనే ఆలోచనే నాకు కలక్కపోవచ్చు. నిన్ను ఇక్కడికి రప్పించినవాడు, నేను మాట్లాడుతుంటే వినాలనే ఆసక్తి నీకు కలిగిస్తున్నవాడు, నువ్వు వింటున్నటువంటి నీలో చిన్న పరివర్తన రావాలనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నవాడు కూడా ఆ పరమేశ్వరుడే. గమనించి చూడు, పరమశివుడు
అనే మాట నీ నోట వచ్చిందే, దానికి కారణం ఏమిటి అంటే యథార్థంగా సర్వత్ర పరమేశ్వర శక్తి వ్యాపించి ఉండడమే. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి యథార్థాన్ని మనం గమనించి ఎక్కడెక్కడ వ్యాపించింది అని కానీ ఊహించినట్టయితే, ఓ చెట్టు చూసావనుకో, నీకు కనిపించే చెట్టు, అది రావి చెట్టు అయితే దాంట్లో విష్ణువు ఉంటాడు. అదే వేప చెట్టు అయినట్టయితే లక్ష్మీదేవి దాని యందు అధివసించి ఉంటుంది. అదే రావి చెట్టు అయినట్టయితే దాని యందు అగ్నిదేవుడు ఉంటాడు. శ్వః అంటే రేపు అని అర్థం సంస్కృతంలో. ఆ శ్వః అంటే రేపటి రోజు అనేవాడు లేడు అని అర్థం. అంటే ఈ వేళ ఇచ్చినటువంటి పనిని ఆ క్షణంలోనే చేసే లక్షణం తప్ప రేపటి రోజున చేద్దాం, కాసేపు అయ్యాక చేద్దాం అనేటటువంటి లక్షణం లేనివాడు అశ్వుడు అంటే అగ్ని. అంచేతనే యాగంలో ఏదైనా సరే ఒక హవిస్సుని కానీ, అంటే ఒక సమిత మీద ఆవునేతిని వేసి మంత్రాన్ని చదువుతూ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయే దన్నమమ, ఇది ఇంద్రుడికి చెందుగాక అని అంటే చాలు, మరుక్షణంలో అగ్నిదేవుడు అదిగో ఆ హవిస్సుని పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాడు. ఆయనకు రేపటి రోజు అనేది లేదు. అటువంటి అశ్వుడు ఈ రావి చెట్టు యందు కొంతకాలం ఉన్నాడు కాబట్టి రావి చెట్టులో ఆ అగ్ని ఉంటుంది. అగ్ని స్వయంగా ఉంటాడు. అలాగే గరుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. అతని నిండుగా శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి ఉంటుంది. చక్కనైనటువంటి పలగని ఎత్తి కనిపిస్తూ ఉంటాడు పాము రూపంలో. ఆ పామునందు స్వయంగా యోగశక్తి నిండి కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో కనిపించేటటువంటి అన్నిటి యందు పరమేశ్వర తత్వం ఉందని అర్థం చేసుకో. ఏ ఆకాశం అనేది కనిపించకుండా ఉందో అక్కడ 9 గ్రహాలు స్వయంగా సరైనటువంటి కక్షలో ఎప్పుడూ పరిభ్రమణాన్ని చేస్తూ తమకు విధింపబడ్డటువంటి మార్గాలని అటు ఇటు కదలకుండా తిరుగుతున్నాయి. కాబట్టే ఈ సూర్య ఉదయం, సూర్యాస్తమయం, రాత్రి ఆగమనం, రాత్రి నిర్గమనం, నక్షత్రాలు రావడం, నక్షత్రాలు పోవడం, రోజులకి సంబంధించిన పాడ్యమి తిథి, అలాగే ద్వితీయ తిథి, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇలా వరుసగా రావడం, ఇవన్నీ సాగుతున్నాయి. అన్నీ మనమే ఓ చిన్న పట్టణంలో కూర్చుని మన చేతనే సర్వరాజ్యము పరిపాలింపబడుతోంది అని అనుకోవడం అది సరైనటువంటి తీరు కాదు. ఈ కనిపించే ఆకాశంలో ఏదీ లేనట్టుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆకాశంలో ఇంతటి అమోఘమైన గ్రహచక్రం ఉందని, అక్కడ నక్షత్ర చక్రం తిరుగుతోందని, ఆ శింషుమార చక్రం అనే పేరు కలిగిన నక్షత్రం తిరుగుతున్న కారణంగానే కాలం ఏర్పడుతోందని, ఆ కాలం కారణంగానే కొందరు మిత్రులు, కొందరు విరోధులు, కొందరు స్నేహితులు, కొందరు బంధువులు ఆత్మీయులు, మరికొందరు విరోధులు ఇలా అవుతున్నారని ఏమాత్రమూ తెలుసుకోకుండా ఉండడం సరికాదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంచేత రాజా, ఏ పరమశివుడే స్వయంగా వచ్చి నీకు పరమశివ అనేటటువంటి అమోఘమైన నామాన్ని ఈవేళ ఉపదేశ రూపంగా చేశాడో ఆ అదృష్టం నాకు కలగల. ఇంతకాలం మహర్షిగా ఈ ఆశ్రమంలో ఉన్నా, ఏమాత్రపు ఆలోచన నీకు కలిగిన, నా మాటల మీద ఏమాత్రపు గురి నీకున్నా, ఈరోజు వైకుంఠ చతుర్దశి కాబట్టి 14 లోకాలని ఏరేటటువంటి ఆ మహానుభావుడైనటువంటి వానికి చక్కనైనటువంటి దీపాన్ని అలా ఒకసారి ఆవునేతితో పెట్టి ఆ పరమేశ్వరుని ఒకసారి స్తుతించి ఆ పరమేశ్వరుని యొక్క పరమశివనామాన్ని అవకాశం ఉన్నంతసేపు మనవి చేసుకో. వైకుంఠ చతుర్దశి నాడు దీపాలను పెట్టాలి, పరమశివ ధ్యానంతో గడపాలి, బుద్ధి నిలిచినంతసేపు అన్నారు. అది నువ్వు చేస్తావని నేను ఆశిస్తాను అంటూ ఉండగానే భటులకి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అలా కొన్ని వేల దీపాలని, ఆవునేతిని దీపాలను తెచ్చారు. ఋషి ఆశ్రమం ఎదురుగుండా వేయబడ్డ పెద్దదైనటువంటి శివలింగ ఆకారం ముందు ఉంచారు. దీపాలన్నింటినీ శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసి వెలిగించారు. మహాశివుడు లింగధారి అయినటువంటి వాడు దీపరూపంలో కనిపిస్తూ అమోఘమైన శివలింగ దీప రూప దర్శనాన్ని చేసి అందరూ తరించారు. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున అద్భుతమైన శివలింగ రూపాన్ని వేసుకుని దీప ఉత్సవాన్ని చేసుకోవాలనేది కార్తీక పురాణం చెప్తున్నటువంటి సత్యం. రేపటి రోజు కార్తీక పూర్ణిమ కాబట్టి దీపాలనన్నిటినీ వెలిగించబడినటువంటి దీపాలలో మన పితృదేవతలందరి యొక్క రూపాలని జాగ్రత్తగా దర్శించి పరమశివుడు వాళ్ళందరికీ సుఖ శాంతుల్ని, యోగక్షేమాలని అలా పరామర్శిస్తూ ఉంటాడని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.